మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణోః, విష్ణోశ్చ హృదయం శివః. అద్భుతమైనటువంటి కార్తీక పురాణాన్ని మనం వింటూ ఉన్నాం. వెలుగు వైపుగా ప్రయాణం ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని తెలుసుకుంటూ, అధ్యాయంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా చక్కగా మనం తెలుసుకుంటూ, హరిహరాదులు ఇద్దరిని కూడా అర్చిస్తూ కార్తీక మాసం అంతా గడిపేస్తున్నాం. పౌర్ణమి వెళ్ళింది. 17వ రోజున మనం అధ్యాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇతపూర్వం అధ్యాయంలో అంగీరసురుని అందరినీ కూడా మునులు అందరూ కూడా అంగీరసురుని అడుగుతారు. అరే, అతను ఆ ఉద్భవ పురుషుడు అడుగుతున్నాడు, మోక్షం అంటే ఏమిటి, అసలు దేనికైనా బద్ధుడై ఉండడం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు ఆ మునుల్లో ఒక్కరైనటువంటి అంగీరస మహామునిని ప్రేరేపిస్తారు. ఇది తత్వానికి సంబంధించినటువంటి విషయం. తత్వము అనగా జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము సంబంధించిన విషయాన్ని నీవే చెప్పగలవు కాబట్టి అంగీరస, ఇక నీవు ఆ తత్వబోధ చెయ్యి అని చెప్పేసి అనగా, అప్పుడు అంగీరస మహాముని వారు ఈ తత్వబోధ చేస్తున్నారు. సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని ఈ కథలో మనకి తెలియజేశారు వశిష్ఠులు వారు. దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి శ్రోతలందరూ కూడా. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి, బ్రహ్మ పదార్థం ఏమిటి, బ్రహ్మ పదార్థం అనేది ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది బ్రహ్మ పదార్థం అవుతుందా, లేదా బ్రహ్మ పదార్థం అనేది వేరేది ఒకటి ఉందా. దేహానికి దెబ్బ తగిలినప్పుడు ఆ యొక్క నొప్పి అనేది ఈ దేహానికే ఉంటుంది కానీ ఆత్మకు ఎందుకు ఉండదు. ఈ ఆత్మకు దేహానికి అసలు సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనకు ఈ కథలో తెలుస్తుంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి మాట కూడా నిదానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క తత్వం అనేటువంటి బోధని మనం ఈ కథలో తెలుసుకుందాం. 17వ రోజు ఆదివారము, అలాగే 21వ తారీఖు మనం కార్తీక పురాణం తెలుసుకుంటూ ఉన్నాం. అంగీరస మహాముని చెబుతున్నారు, ఓయి ఉద్భవ పురుష, కర్మబంధములు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును. కర్మబంధములు అనగా మనకు జనించేటువంటి లేదా సమయంలో మనకు ప్రాప్తమైనటువంటి సంతానం కానివ్వండి, పుత్రులు కానివ్వండి, పుత్రికలు కానివ్వండి, భార్య కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, అలాగే వారి ద్వారా ఉండేటువంటి అనేక విధములైనటువంటి సంసార బంధువులలో ఉండేటువంటి బాంధవ్యములు కానివ్వండి, లేదా కార్యకారణములు అనగా విశేషమైనటువంటి పనులు కానివ్వండి, లేదా స్థూల సూక్ష్మములైనటువంటివి పదార్థములు కానివ్వండి, అవన్నీ కూడా ఈ పదార్థములన్నీ కూడా దేహము యొక్క తత్వము చేత, దేహము యొక్క కారణం చేత ఉంటాయి. నీవు అడిగినటువంటి ఈ విషయము పూర్వమందు కైలాసమున పార్వతికి పరమేశ్వరుడు చెప్పాను. దానిని ఇప్పుడు మీకు చెప్పేదను. ఇతర చింతను మాని వినుము. ఇతర చింతను అనగా కారణం ఏమిటయ్యా అంటే, ఎటువంటి ఆలోచన ఇప్పుడు చేయకూడదు. ఇది చాలా సూక్ష్మంగా చెప్పినటువంటి అతి పెద్ద విషయం. మళ్ళీ చెబుతున్నాను, చాలా చిన్నదిగా చెప్పబడినటువంటి పెద్ద విషయం సుమా. కాబట్టి తత్వము అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలంటే తత్వమసి అన్న లేదా అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదాలకు అర్థం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా. అంటే మనం చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. మనకి అందుబాటులో లేనటువంటివి, తెలియనటువంటి పదార్థములు ఏవైతే ఉంటాయో అటువంటి పదార్థములు బ్రహ్మ పదార్థములని ప్రేరేపిస్తూ దానికి ఆత్మకు అనుసంధానం చేయబడి చెప్పబడినటువంటి కథ ఇది. కాబట్టి శ్రద్ధగా వినండి శ్రోతలందరూ కూడా. నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమును చెప్పేద వినము. జీవుడనగా వేరెవ్వడూ లేడు. జీవుడు అంటే నేనే. నేను ఎవ్వడను అంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉంటాను. ఇందుకు సందేహము లేదు. దేహమనడి బుద్ధిని విడిచి నిత్యమైనటువంటి ఆత్మను గుర్చే చింతింపము. జీవుడు అంటే ఎవరో కాదు, నేనే జీవుడిని. జీవుడు అనేది నేనే అయితే ఎప్పుడూ కూడా శాశ్వతము కానిది, సుఖమును ఇచ్చిన వెంటనే దుఃఖమును ఇచ్చేది అనేటువంటి దేహమును గురించి చింతన మాని శాశ్వతము చిరకాలము అనేటువంటి ఆత్మ గురించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. చూసారా, అంటే దేహముతోటి మనకి కావలసినటువంటి సుఖం పొందుతాం, కావలసినటువంటి దుఃఖాన్ని అనుభవిస్తుంటాం, కష్టం వస్తే ఏడ్చేస్తుంటారు, లేదా
నిద్ర వస్తే మంచి మంచి గృహాన్ని నిర్మించుకొని మంచి మంచి పడక గదిని ఏర్పాటు చేసుకొని నిద్రిస్తూ ఉంటారు. విలాసవంతమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడుతూ సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఇదంతా దేనితో జరుగుతుంది? ఈ దేహం. ఈ దేహం లోపల ప్రకాశించేటువంటి జ్యోతి ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మకు జరగదు. ఈ దేహం ఎంతకాలం ఉంటుంది? దీంట్లో ఓపిక ఉన్నంతకాలము సుఖం అనుభవిస్తుంది. దాంట్లో శక్తి పోయినప్పుడు ఈ దేహం కింద పడిపోతుంది. కింద పడిపోయినా నిశ్చలముగా ఉండేది ఏమిటి? ఆత్మ. ఆ ఆత్మ వెంటనే ఈ దేహము చేసినటువంటి పాప లేదా పుణ్యకర్మాచరణ చేత అది వేరొక దేహాన్ని పొందుతుంది. అంటే ఏమిటి? ఇప్పుడు మనకు సూక్ష్మంగా తెలుస్తున్నది, ఈ దేహం అనేది అశాశ్వతము. ఇది కాసేపు, అంటే దీనికి ఎంతకాలం అయితే రాసి పెట్టిందో ఆ కాలాన్ని అనుభవించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చి ఉంది. అశాశ్వతమైనటువంటి దేహంలో శాశ్వతము, స్థితము, ఎప్పుడూ చిరకాలము ఉండేటువంటి ఆత్మ అనేది పొంది ఉంటుంది అనేటువంటి విషయం మొట్టమొదట మనం పట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే సచ్చిదానంద స్వరూపుడను బుద్ధికి సాక్షి అయినటువంటి వస్తువునే ఆత్మగా తెలుసుకోనాలి. చూడండి, సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా సృష్టి కాదయ్యా. సృష్టి అంత్యము, నాశనము, మళ్ళీ జనించినా కూడా అది శాశ్వతంగానే ఉంటుంది. ఆ పదార్థము బ్రహ్మ పదార్థం. అటువంటి పదార్థము బుద్ధికి సాక్షి. అది అటువంటి వస్తువుని నీవు ఆత్మగా తెలుసుకోవాలి. అంటే మనలో ఆత్మ ఉంటుంది కాబట్టి ఈ దేహం అనేది దాని యొక్క కర్మాచరణ, కర్మ సిద్ధాంతం ప్రకారం బుద్ధి ప్రేరేపించబడి అటువంటి విధానంగా నడుస్తుంది. దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి విహారయాత్ర చేస్తారు. దేవాలయాలకి వెళ్ళడం అనేది ఆత్మ ప్రారంభించబడినటువంటి పూర్వకర్మానుసారణము. ఆ పూర్వకర్మలలో సంచితమైనటువంటి పాపములు బుద్ధి ప్రేరేపింపబడి అక్కడ దగ్గర ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి వెళ్ళడం. ఎంత వ్యత్యాసం ఉంది చూసారా? తీర్థయాత్రలను చేయడము అది కర్మ. ఆ కర్మలని దాన్ని సరైనటువంటి మార్గంలో అనుసరించకుండా అక్కడ కూడా తాత్కాలికమైనటువంటి సుఖములు పొందడానికి విహారయాత్ర కూడా దానిలోనే కలప చేయడం అనేది బుద్ధి. దీనికి వ్యత్యాసం అనేది ఇలా ఉంటుంది. చూద్దాం, ఇంకొంచెం లోపలికి వెళ్ళి బ్రహ్మ పదార్థం ఏమిటో తెలుసుకుని అది దేహానికి ఆత్మకు ఎటువంటి సంబంధమైందో ఈ కథలో ఏ విధంగా చెప్పబడిందో తెలుసుకుందాం. శ్రద్ధగా వింటూ ఉండండి. దేహము ఘటమ వలె రూపమును కలిగినటువంటి పిండము గనక ఇది ఆత్మ కాదు. ఈ దేహం ఏమిటయ్యా అంటే ఒక పాత్రలో ఉంచబడినటువంటి ఏదైనా ఒక పదార్థములాగా ఉంటుంది కాబట్టి ఇది దేహము అనేది శాశ్వతము కాదు, ఇది ఆత్మ కాదు. ఈ దేహం అనేది కేవలము ఒక ఆత్మ తాను దాల్చినటువంటి ఒక వస్తువు దేహం. ఈ ఆత్మ అనేది తన రూపాన్ని ఎదుక్కుంటూ వచ్చి ఒక రూపంలో ఇమిడి ఉండడాన్ని దేహం అంటారు. ఎలాగైతే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపము గాలికి ఆరిపోకుండా లేదా కొండెక్కిపోకుండా దాని చుట్టూ ఒక పాత్రను మనం ఒక గాజు పాత్రను ఉంచుతామో, గాజు పాత్ర అనేది దీపం కాదు సుమ, దీపానికి రక్షణ మాత్రమే. ఆత్మ అనేది దీపం అయితే ఆ ఆత్మకు రక్షణగా ఈ దేహం అనేది ఎలా అయితే ఉంటుందో, ఒక పాత్ర మట్టి పాత్రలో ఒక పిండము ఏ విధంగా అయితే ఉంటుందో, పిండము ఆత్మ అయితే మట్టి పాత్ర కాదు కదా, అలాగే ఆ పిండము ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచ మహాభూతముల వలన పుట్టినది. ఈ దేహతత్వం ఏది అనేది మనం పూర్వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. దేహం అనేది పాంచభౌతిక తత్వం. ఇందులో వాయువు ఉంటుంది, నేత్రముల ద్వారా అగ్ని జరిస్తూ ఉంటుంది. ఈ యొక్క దేహతత్వం అంతా కూడా పృథివీతత్వమై ఉంటుంది. నీరు తాగుతూ జలతత్వాన్ని పొంది ఉంటుంది. మనకు ఎక్కడ ఉందో తెలియనటువంటి మనస్సుని దానిలో దాచుకుని ఆకాశతత్వమై ఉంటుంది. ఆకాశం అంటే కనబడని తత్వం కదా. శరీరంలో మనసు అనేది ఎక్కడ ఉందో ఏ శాస్త్రజ్ఞుడికి ఇంతవరకు తెలియదు. మెదడు ఎక్కడ ఉందో అతనికి తెలుసు, గుండె ఎక్కడ ఉందో తెలుసు, మిగిలిన పదార్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు. మనస్సు అనేది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. అటువంటి మనస్సు ఆకాశత్వమైనప్పుడు వాయువు అనేది పీలుస్తూ జలం అనేది తాగి పృథివీ అనేటువంటి శరీరతత్వాన్ని ఉంచుకొని నేత్రముల్లో అగ్ని జలవిస్తూ ఉండేటువంటి పంచభూత తత్వమే ఈ దేహం కదా. ఇటువంటి దేహం అనేది పంచభూత తత్వానికి నిలయమై ఉంటుంది. అది మాత్రమే దేహం. అంటే ఈ పంచభూతత్వమైనటువంటి దేహానికి ఆత్మకు ఎటువంటి సంబంధం అనేది అక్కడ ఉండదు. అలాగే మహర్షి ఏం చెప్తున్నారయ్యా అంటే ఈ దేహము వికారము కలది, ఆత్మ కాదు.
ఆ దేహము ఆత్మ ఈ దేహంలోకి వచ్చినప్పుడు ఈ దేహము సుందరమైనది అవ్వచ్చు, వికారం గలదైనా అవ్వచ్చు. అది మనం పూర్వజన్మల యందు చేసినటువంటి సంచీతమైనటువంటి పాపముల చేత సుందర రూపమా, లేదా కృష్టి రూపమా, లేదా మధ్యస్థం కలిగినటువంటి మధ్య రూపమా అనేది ఆ యొక్క ఆత్మ అనేది దాలుస్తుంది. అది కేవలము ఒక పదార్థాన్ని ఆసరాగా ఉంచుకుంటుంది. అది ఆ పదార్థమే దేహం. తెలుసుకుంటూ ఉండండి. ఇట్లే ఇంద్రియములు ఆత్మ కాదని తెలుసుకోండి. అలాగే ఇంద్రియములు, ఈ ఇంద్రియములు ఎట్లా వస్తాయి? ఇంద్రియము అనగా సుఖము, ఇంద్రియ సుఖములు అనగా, ఇంద్రియ సుఖములు అనేవి ఈ దేహానికి మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి బాగా దాహం వేస్తున్నప్పుడు మంచినీరు తాగుతాం, దేహంలోంచి తాగుతాం కదా. ఆత్మ మంచినీరు తాగుతుందా? అటువంటి శక్తి ఆత్మకు లేదు. బాగా ఆకలి వేస్తున్నప్పుడు పదార్థం తీసుకుంటాం, ఘన పదార్థం, అది మన కడుపులోకి వెళ్తుంది, దేహంలోకి వెళ్తుంది, కానీ ఆత్మకు చేరదు కదా. అలాగే బాగా ఉక్కపోస్తున్నప్పుడు మంచిగా గాలి ప్రసరించేటువంటి ప్రదేశానికి వెళ్ళి ఉంచుంటాం, ఆ గాలి దేహం పీలుస్తుంది కానీ ఆత్మ పీల్చదు కదా. అంటే ఈ దేహంతో మనం ఏది చేసినా కూడా, ఏ కోరిక కలిగినా కూడా, కోరిక అంటే ఇంద్రియ నిగ్రహం, ఆ ఇంద్రియం ఏది కలిగినా కూడా ఇది దేహానికే ఉంటుంది కానీ ఆత్మకు ఉండదు. ఈ విషయం కూడా మనకు అవగతం అవుతుంది. అలాగే అట్లే మనస్సులు, బుద్ధి, ప్రాణములు ఆత్మవస్తువులు కావు. నేను చెప్పినట్టుగా మనస్సు అనేది ఆకాశతత్వానికి ప్రతీక అయినప్పుడు మనస్సు అనేది కూడా ఆత్మకు ప్రేరేపిక కాదు. అలాగే బుద్ధి, ప్రాణములు, బుద్ధి అనేది ఎలా వస్తుంది? పూర్వజన్మల్లో కర్మల యందు కర్మబుద్ధ్యానుసారేణ ఆ విధంగా బుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి అది కర్మ ప్రకారం నడుస్తుంది కాబట్టి అది కూడా ఆత్మకు సంబంధించినటువంటి వస్తువు కాదు. ప్రాణము కూడా మనం ఎంతకాలము ఉండాలో ఈ దేహానికి ఉంటుంది కాబట్టి అది ఆత్మది కాదు. చూడండి, అంటే ఆత్మ అనేది నిశ్చలము, దేనిని పట్టుకోలేదు ఇంతవరకు కూడా. నేను చెప్పిన విషయాల్లో పంచభూతత్వమైనటువంటి శరీరాన్ని ఆత్మ పట్టుకుని ఉండదు, అలాగే మనస్సుని పట్టుకుని ఉండదు, బుద్ధిని పట్టుకుని ఉండదు, ప్రాణాన్ని నిలుపుకుని ఆత్మ ఉండదు అనేటువంటి విషయం తెలుస్తున్నది. దేహేంద్రియాదులన్నీ కూడా ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పరిచయుచున్నవో అట్టి వారిని ఆత్మగా ఎరుగము. కానీ ఇటువంటి దేహము నడుస్తూ ఉండాలి అంటే దానిలో ఉండేటువంటి శక్తి, తైలం అనేది ఆత్మ. దీని ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఒక వాహనం ఉంటుంది, వాహనము యొక్క ఇంధన శక్తి, ఆ ఇంజిన్ అనేది ఎక్కడ ఉంటుంది? యంత్రం అనేది వాహనంలో కేవలం ఒక భాగములో లోపలికి మాత్రమే ఉంటుంది. మిగిలినటువంటి వాహనం అంతా కూడా దాని చుట్టూ కప్పివేయబడి ఉంటుంది. ఆ వాహనములకు మనకు రక్షణగా లోపల కూర్చునేందుకు తలుపులు ఉంటాయి. అలాగే లోపల శీతల యంత్రం పనిచేయడానికి అనేకమైనటువంటి పరికరములు ఉంటాయి. ఈ పరికరములన్నీ ఈ యొక్క వాహనం యొక్క యంత్రము మీద ఆధారపడి ఉంటాయి. కానీ యంత్రం అనేది మాత్రం లోపల కనపడకుండా దాగి ఉంటుంది. కనపడకుండా దాగి ఉన్నటువంటి యంత్రము మహాద్భుతమైనటువంటి శక్తి అయితే, కనపడేటువంటి యొక్క మిగిలినటువంటి పరికరాలన్నీ కూడా ఇంద్రియములైనప్పుడు లేదా పంచభూతత్వమైనటువంటి దేహం అయినప్పుడు వీటిని నడిపించేటువంటి ఆత్మ ప్రేరేపక శక్తి అవుతుంది. అంటే యంత్రము ప్రేరేపక శక్తి అయినప్పుడు మాత్రమే, యంత్రము మనము ఆ వాహనమును ప్రారంభం చేసినప్పుడే కదా మిగిలినటువంటి పదార్థాలన్నీ కూడా పనిచేసేది, అందులో ఏదైనా వచ్చేది. అలాగే ఆత్మ అనేది పనిచేసినప్పుడే ఈ దేహంలో ఉన్నటువంటి పంచభూతములన్నీ కూడా వాటి పనితీరును అవి చేయగలుగుతాయి. వాటి ప్రేరేపిక శక్తి అనేది ఆత్మ అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు మహర్షి. అలాగే అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకుని భావన. ఇప్పుడు ఆ ఆత్మ అనేది ఎవరు? మరి ఆత్మ అనేది ఈ దేహంలో ఉంది కాబట్టి ఆ ఆత్మ నేను. ఆ ఆత్మ నేను అన్నప్పుడు అదే భావము, అదే బ్రహ్మ పదార్థం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. లోపలికి మలుచుకునబడినటువంటి ఇంద్రియాలలో తెలియదగినటువంటి దానికి ప్రత్యక్ అని పేరు. మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఏవైతే కోరికలు, భావాలు, మన మేధస్సు, ప్రజ్ఞ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పేరు ప్రత్యకు అనేటువంటి పేరు. ఇనుమును అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాధుల చలింపచేయినది ఏది గలదో అది నేను, ఆ బ్రహ్మమని తెలుసుకోవాలి. ఏదైతే ఒక ఇనుము ఉంటుందో ఆ ఇనుమును అయస్కాంతము ఏదైతే ఆకర్షిస్తుందో, అలాగే ఆత్మ అనేది ఆ ఇంద్రియములను ఆకర్షించి తద్వారా శరీరము యొక్క పనిని చేయిస్తుంది. అంటే నేను బ్రహ్మతత్వం అనేది తెలుసుకున్నప్పుడు, ఆత్మజే నేను అన్నప్పుడు ఆ బ్రహ్మే నేనవుతాను. అదే అహం అనగా నేనే బ్రహ్మాస్మి. ఆత్మను నేను కలిగి ఉన్నాను,
ఆ ఆత్మ ద్వారా ప్రేరేపితమైనటువంటి ఇంద్రియ శక్తుల చేత పనిచేయగలుగుతున్నాను. తద్వారా ఆ పరబ్రహ్మశక్తి ఆత్మ అయినప్పుడు, ఆ పరబ్రహ్మశక్తి నాలోనే ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మ నేనే, అదే బ్రహ్మతత్వము, ఆ బ్రహ్మతత్వమే ఆత్మ అనేటువంటి పదార్థం మనకు అర్థమవుతోంది. యవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములైనటువంటి అంటే కదలలేనటువంటి దేహాంద్రి యమన ప్రాణములు జన్మలేని ఆత్మ వల్లనే కదలిక కలిగి ప్రకాశించుతున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకునము. యవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములైనటువంటి అంటే కదలలేనటువంటి ఈ యొక్క దేహేంద్రియాది మన ప్రాణములు అంటే ఈ శరీరాన్ని ఆసరాగా తీసుకొనబడినటువంటి మన ప్రాణములు ఏవైతే ఉన్నాయో అవి ఈ శరీరాన్ని దాటి కదలలేవు. అటువంటి వాటికి ఎప్పుడూ కూడా జరిగించని అంటే ఆత్మకు మరణం అనేది ఉండదు, అంటే మళ్ళా పుట్టడం అనేది ఉండదు. విషయం తెలుసుకోండి. ఎప్పుడూ కూడా జన్మ లేనటువంటి ఆత్మ వల్లే ఒకసారి ఆత్మ జని ఉద్భవించింది అంటే అటువంటి ఆత్మ మళ్ళా జన్మించాలంటే దానికి మరణం అనేది ఉండదు. గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే, ఆత్మకు ఎప్పుడూ కానీ మరణం అనేది ఉండదు. ఆ ఆత్మ అనేది వేరొక దేహాన్ని పొందుతూనే ఉంటుంది. మన దేహానికి ఆసనమైనటువంటి దేహేంద్రియ పదార్థులైనటువంటి మనము, మనస్సు, బుద్ధి అనేటువంటి ప్రకాశముల చేత ఈ దేహము జనించబడి మరలా జన్మలేనటువంటి ఆత్మ దీనిలో ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మతత్వం అనేది మనలోనే నిగూఢమైనటువంటి స్థానంలో రహస్యంగా దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే ఆత్మభావము, అదే బ్రహ్మ పదార్థము అని తెలుస్తూ ఉంటుంది. ఎవ్వడి వికారిగాక సాక్షి అయి స్వప్నమును, జాగరణము, సుషుప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఎవరైతే జాగ్రత్తగా వికారిగా కాక అంటే ఒక మాయలో పడిపోకుండా నిద్రావస్థలో కానివ్వండి, తను చలించేటువంటి స్థితిలో కానివ్వండి, తను యోగ ధ్యానంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ ఆత్మస్థితి అనేది నాలో ఉంది అనేటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తాడో అటువంటి వానికి తన మనస్సు అనేది అదుపులో ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మనం మేలుకొని ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రతి స్థితి మనకి తెలుస్తుంటుంది, కానీ నిద్రిస్తున్నప్పుడు జరిగేటువంటి స్థితి మనిషికి తెలియదు. కారణం ఏమిటయ్యా అంటే ఆ నిద్ర అనేది మనసు ఆ యొక్క స్థితిని మరిపింపజేస్తుంది. మరిపింపజేయడం వల్ల కళ్ళు మూతలు పడతాయి. తద్వారా శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి విశ్రాంత భావానికి వెళ్ళిపోతుంది. ఇంత శరీరం అంతా కూడా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనకు తెలియకుండానే వాయువుని పీలుస్తూ వదులుతూ ఉంటాం. చూడండి, వాయువుని పీల్చి ఆ నిద్రలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఎవరైనా పక్క నుంచి వెళ్ళిపోయినా మనకు తెలియదు. ఏదైనా పక్క నుంచి ఏదైనా పని జరిగినా మనకు తెలియదు. ఎంతో కాలం పాటు నిద్రపోతాం, రాత్రికాలం అంతా కూడా. పొద్దున వరకు కూడా ఏం జరిగిందో మనకి ఒక్కోసారి గుర్తురాదు. కానీ ఇంత ఉదయం కాలం వరకు కూడా ఆగకుండా గాలిని పీలుస్తూ వదులుతూనే ఉంటాం. అంటే ఎవరు చేస్తున్నారు ఇదంతా? లోపల ఉన్నటువంటి ఆత్మభావం ఇది చెయ్యకపోతే, ఇంద్రియ శక్తిని కనుక నిగ్రహించి ఆ వాయువుని పీల్చి వదలకపోతే నీ దేహము వెంటనే ఆ యొక్క మరణించిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఆత్మ కనుక ఆ యొక్క గాలిని, వాయువుని కనుక ప్రేరేపించి తీసుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనుక చేయని పక్షంలో ఈ దేహం అనేది కళ తప్పిపోతుంది, పడిపోతుంది. దేహం అనేది త్యాగం అయిపోతుంది. ఆ తత్వం తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? వాడు పరబ్రహ్మతత్వాన్ని తెలిసి జ్ఞానివంతుడై ఉంటాడు. అంటే పరబ్రహ్మతత్వం ఈ దేహం అంతా కూడా ఇంద్రియలోలుభం అయింది, మోహం చేత బంధించబడుతుంది. దీనికి దేహానికి ఈ దేహం అనేది సుఖానికే అలవాటు అవుతుంది, కానీ కష్టాన్ని ప్రేరేపించదు, కష్టంను తట్టుకోదు అని తెలుసుకున్నవాడు పరబ్రహ్మతత్వానికి అలవాటు అవుతాడు. అంటే సత్వబుద్ధికి అలవాటు పడతాడు. సత్వబుద్ధికి అలవాటు పడినటువంటి దేహము దైవచింతన మాత్రమే చేస్తుంది. దైవచింతన చేసేవాడు దైవారాధన చేస్తాడు. దైవారాధన చేసిన వాడు దైవాన్నే మనసులో కొలుస్తాడు. దైవాన్నే మనసులో కొలిచిన వాడు నిద్రలో కానివ్వండి, జడస్థితిలో ఏ పని చేసినా కానివ్వండి, లేదా యోగ ధ్యానంలో కానీ దైవాన్నే ఆలోచన చేస్తాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా అతను దైవాన్ని ఆరాధన చేస్తాడు. దైవాన్ని ఆరాధన చేసిన వాడు ఎప్పుడూ కూడా ఇంకొక మాయలో పడడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు మహర్షి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో కూడా ఆద్యంతములకు కూడా దైవారాధన చేసేవాడు తను చేసేటువంటి కర్మలకు నేనే సాక్షి, ఇంకొక సాక్ష్యం అక్కర్లేదు అనేటువంటి విషయం తెలుసుకున్నవాడు తగు జాగ్రత్తగా తన కర్మలను ఆచరిస్తాడు, దైవ కర్మలను ఆచరిస్తాడు
అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఘటము ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నము అట్లుగానే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపడైనటువంటి నేను ఆత్మనని తెలుసుకున్నాము. ఇప్పుడు ఘటము ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నము. దీపము ఉంటుంది, ఒక మట్టి ప్రమిదను తెస్తాం, ఆ మట్టి ప్రమిద వృత్తాకారంలో ఉండబడుతుంది, దానిలో తైలాన్ని పోస్తాం, ఒక వత్తిని వేసి అగ్నిని ముట్టించగానే ఆ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. ప్రధాన భూమిక ఎవరు? దీపం. వెలుగుతున్నటువంటి జ్వాల ప్రధాన భూమిక అయితే జ్వాల కన్నా కింద ఉన్నటువంటి మట్టి పాత్ర యొక్క పదార్థము, స్వరూపము, వ్యత్యాసము, వైశాల్యము ఎక్కువ. దీపమునకు వెలుగుతున్నటువంటి జ్వాలకు ఉన్నటువంటి మట్టి పాత్రకి చాలా భిన్నం ఉంటుంది. పాత్ర వృత్తాకారంలో ఉంటుంది, దీపము యొక్క జ్వాల అనేది కోణాకారాన్ని కలిగి ఉంటుంది. ఘటము ఏ విధంగా భిన్నమైనటువంటి పదార్థమో, దీపం ఏ విధంగా భిన్నమైనటువంటి పదార్థము ఉంటుందో, దేహము భిన్నమైనటువంటి పదార్థం అయినప్పుడు దాంట్లో దీపం వలె వెలుగుతున్నటువంటి ఆ కోణము ఒక ఆత్మ అయితే, దీంట్లో ఉన్నటువంటి స్వరూపములో సాక్షి నేనే అనుకుని సంచీతమైనటువంటి దుఃఖములను అనుభవించక, సంసార బంధముల్లో వ్యామోహంలో పడక, ఎవరైతే కర్మసాక్షి అయినటువంటి భగవంతుని తెలుసుకుని ధ్యానం చేస్తారో వారే బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనని తెలుసుకుంటారు. అదే అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదార్థాన్ని చెప్తున్నారు మహర్షి. ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మని తెలుసుకుంటాడు. అదే చెప్తున్నారు, ఎవరైతే సంసార బంధముల్లో నా పిల్లలు, నా భార్య, నా యొక్క జీవితము, నా వాళ్ళు అనేటువంటి భావాన్ని వదిలి, ఇది కాదు, ఈ దేహము అనేది ఒక చక్కటి ఉద్ధతిని నాకు కలిగించడానికి వచ్చింది, ఆత్మకు ఉద్ధతిని కలిగించడానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకొని ప్రవర్తిస్తాడో, సంసార వ్యామోహంలో పడకుండా వాడు నేనే బ్రహ్మను అనేటువంటి పదార్థాన్ని తెలుసుకోగలుగుతాడు. కారణం ఏమిటి? ఆ యొక్క ఆత్మభావం అనేది ఈ యొక్క కర్మ ఇంద్రియాలను, దేహాన్ని కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి వీటి ద్వారా చేసేటువంటి కర్మల వల్ల ఈ ఆత్మ యొక్క ప్రయాణము కొనసాగుతుంది తర్వాత అనేటువంటి విషయము తెలుస్తుంది. కాబట్టి ఈ ఆత్మను, ఆ ప్రయాణం అంతా కూడా శివ సాయుధ్యానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని వాడు తెలుసుకొని బ్రహ్మతత్వం ద్వారా ఆ బ్రహ్మ పదార్థమైనటువంటి బ్రహ్మ వద్దకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది దీనిలో ఉన్నటువంటి విషయం. నిత్యము ఎన్ని మారులు చూచినను పరమ ప్రేమకు అంటే ఆనందముకు స్థానముదియే బ్రహ్మయే అదేనని తెలుసుకోవాలి. సిద్ధ పురుషులు ఎలా అవుతారు? పరబ్రహ్మతత్వాన్ని ఈ విధంగా తెలుసుకున్న వారే, దేహత్యాగం చేసిన వారు. మహర్షులు, యోగులు పద్మాసనంలో కూర్చుని అదే ఆసనంలో పరబ్రహ్మతత్వాన్ని పోలుస్తారు. పరబ్రహ్మతత్వాన్ని పోల్చినప్పుడు ఆ శరీరము అనేకమైనటువంటి విషమైనటువంటి జీవులకు నిలయమైపోతుంది. ఎందుకంటే చక్కటి ప్రదేశంలో అన్ని తుడుచుకుని శుభ్రంగా ఏమీ రాకుండా రక్షించుకుని ఎవరు కూర్చోరు యోగులు. ఎవరూ తిరగనటువంటి ప్రదేశంలో, అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, వ్యత్యాసం అనేది తెలియకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో పరబ్రహ్మతత్వాన్ని, యోగాన్ని ధ్యానం చేస్తారు. ఆ ధ్యానంలో ఎన్నో రాత్రులు, పగళ్ళు గడిచిపోతాయి, వర్షాకాల ఋతువులు గడిచిపోతాయి, శీతాకాల ఋతువులు గడిచిపోతాయి, అత్యంత వేడైనటువంటి ఎండాకాల ఋతువులు గడిచిపోతాయి, మొక్కలు చుట్టూ పెరుగుతుంటాయి, అవే మరి పోతూ ఉంటాయి, పుట్టలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే శరీరము ఏ విధంగా శుష్కించబోయినా కూడా శరీరమునకే బాధ కానీ ఆత్మకి బాధ కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఇదే నిత్యానందము, కానీ తాత్కాలికంగా శరీరం పడేటువంటి సుఖము ఆనందము కాదు అనేటువంటి భావనను తెలుసుకుని ఎవరైతే ఉంటారో, ఆ ఆనంద భావాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఆత్మ యొక్క భావాన్ని, వారే పరబ్రహ్మతత్వం గురించి తెలుసుకోగలుగుతారు. అదే బ్రహ్మము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వము, జ్ఞానరూపత్వము, అవికార్యగుట ఆత్మకే కలవు. చూసారా, సాక్షి నేనే ఈ దేహానికి. కర్మము అనగా పని. కర్మ చేస్తున్నాడంటే పని చేస్తున్నాడు. అది దుష్కృతమా అలాగే పుణ్యకార్యమా అనేటువంటి విషయాన్ని గనక సాక్షిభూతైనటువంటి ఆత్మ ద్వారా తెలుసుకుని చేసి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడికి, బోధరూపుడు అయినటువంటి వాడికి సాక్షిత్వము, జ్ఞానరూపత్వము, అవికార్యగుట ఆత్మకు మాత్రమే ఉంటాయి. అంటే ఇటువంటి వికారము కలగనటువంటి ఏకైక
సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మకు మాత్రమే కలిగి ఉంటుంది అనేటువంటి భావాన్ని తెలుసుకోగలుగుతారు. ఇటువంటి భావాన్ని, వికారదత్వం లేనటువంటి భావాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆత్మ అనేది ఎప్పటికీ కూడా శాశ్వతము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. శాశ్వతము అనేటువంటి ఆత్మ దేహాన్ని కేవలం ఆశ్రయించి కొద్ది కాలం మాత్రమే ఉండును. కొద్ది కాలం మాత్రం ఉన్నప్పుడు నీవు చేసేటువంటి పనులు కనుక ధర్మబద్ధంగా ఉన్నట్టయితే ఈ యొక్క ఆత్మ అనేది వైకుంఠ పదమును చేరును, పరమపదము చేరుకు అదే సోపానమవుతుంది, అదే మార్గమవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాగే దేహేంద్రియ మనఃప్రాణ అహంకారముల కంటే వేరైన వాడును, అంటే దేహేంద్రియ మనఃప్రాణముల కంటే వేరైన వాడు. వీటి ద్వారా ఇది మీరు ఎప్పుడు పుట్టారండి అని అడిగితే ఏం చెప్తాం? పలానా తిథి ప్రకారం నేను పుట్టారని చెప్తాం. ఎప్పుడు మరణించారండి మీ పెద్దవాళ్ళని చెప్తే ఓ తిథి రోజున మరణించారని చెప్తాం. అది ఎవరు? ఒక జీవి, ఒక దేహం. దాంట్లో ఉన్న ఆత్మ అది వెళ్ళిపోయింది అంతే. మనం ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పాసింగ్ క్లౌడ్స్ అంటాం. అంటే వచ్చి వెళ్ళిపోయేది ఆత్మ అవుతుంది. ఈ దేహానికి ఇది ఆ విధంగా ఆసరా మాత్రం తీసుకుంటుంది. దాన్ని ఏ విధంగా చెప్తున్నారంటే పుట్టుట అంటే జనిత్వం, ఉండుట అస్తిత్వం, ఎంతకాలం ఉంటామో దాని అస్తిత్వం, అలాగే వృద్ధి పెరుగుట, అలాగే పరిణామత్వం పరిణామం చెందుట అంటే మంచి యొక్క ఏర్పాట్లు చేసుకునుట, చక్కగా గృహం నిర్మించడం కానీ ఏదైనా, కృషించుట మధ్య మధ్య బాధపడుట, నశించుట తర్వాత ఈ దేహాన్ని త్యాగమించుట. ఈ 6 కూడా వికారములు లేనివాడు. వికారములు ఈ 6 భావాలు లేనిదే బ్రహ్మ. అంటే పుట్టే అనేటువంటి తత్వం ఆత్మకు ఉండదు. అలాగే అది వృద్ధి పొందడం అనే తత్వం ఆత్మకు ఉండదు. అంటే పెరగడం దేహానికి మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం పెరగడం అనేది దేహానికి మాత్రమే ఉంటుంది. అలాగే పరిణామం చెందుట అంటే వ్యాప్తి చెందుట అనేది కేవలం ఆత్మకు మాత్రమే ఉంటుంది. కొంతమంది ఒక్కోసారి సన్నగా అయిపోవచ్చు, కొంతమంది లావుగా అయిపోవచ్చు, లేదా కొంతమంది తన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పెరిగిపోయి ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, పొడుగ్గా. ఈ పరిణామం అంటే ఎదుగుదల క్రియ అనేది దేహానికి మాత్రమే, ఆత్మకు ఉండదు. అలాగే కృషించుట బాధపడుట అనేది శరీరం గాయం అయితే శరీరం బాధపడుతూ ఉంటుంది, నొప్పి కలుగుతూ ఉంటుంది, ఆత్మకు ఉండదు. అలాగే నశించుట అంటే శరీరం పడిపోవుట, ఇదంతా కూడా ఆత్మకు ఉండదు. ఈ 6 వికారములు కలిగినది దేహము, ఈ 6 వికారములు లేనిది ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఆ 6 వికారములు లేని ఆత్మను కలిగినటువంటి తత్వమే బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపం అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించు స్వభావము చేత సాక్షాది ద్విముఖముగాను తచ్చాబ్దార్థము తెలుసుకొనుము. త్వం అనేటువంటి పదార్థము కలిగి ఉంది, ఇదే శాశ్వతము అనేటువంటి పదార్థము. దానికి వేదం ఏ విధంగా చెప్తోందయ్యా అంటే అతద్దివ్యా వృత్తిరూపేణ సాక్షాత్ ద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. త్వశబ్దమునకు బ్రహ్మ అనేటువంటి అర్థం ఉంటుంది. త్వత్ అంటే త్వం అనేది పదార్థం అనుకోండి. పదార్థం అనేది ఒక ఘటములో చేరినప్పుడు త్వం అనేది పదార్థము ఆత్మ అయితే ఆత్మే బ్రహ్మని తెలుసుకున్నాం కదా. ఆ పదార్థము ఘటములో చేరేదే దేహం అవుతుంది. ఈ పదార్థమునకు వేడినివ్వాలా, లేదా శీతలాన్ని కలిగించాలా, లేదా పదార్థం యొక్క వైశాల్యాన్ని పెంచాలా అనేది ఇంద్రియ సుఖములు అవుతాయి. అది ఈ విషయాన్ని ఇక్కడ వరకు మనం తెలుసుకోవాలి. అంటే ఆత్మ బ్రహ్మతత్వం అనేది ఇప్పుడు మనకు తెలిసింది. ఈ ఆత్మ బ్రహ్మతత్వం అయినప్పుడు ఆ బ్రహ్మ పదార్థము త్వం అనేటువంటి శబ్దంతో అనుసంధానించబడి ఉంటుంది, త్వం అనేటువంటి శబ్దంతో. ఇప్పుడు ఆ తం శబ్దమునకు బ్రహ్మాండము ప్రపంచమర్థం. వ్యావృత్తి అనగా ఇది గానిది ఇది గాదని నిరసించుట అన్నది ఇది బ్రహ్మగాదిది, బ్రహ్మగాదని దేవ ఇంద్రియాదులను నిరసించగా మిగిలినదే బ్రహ్మజని భావము. అంటే ఏదైతే భావమును ఇందాక చెప్పినటువంటి 6 వికారములను అంటే పుట్టుట, వృద్ధి చెందుట, అలాగే కృషించుట, నశించుట, పరిణామం చెందుట, ఆనందించుట అనేటువంటి భావములను లేనిటువంటి పదార్థములను ప్రేరేపించును. కానీ తాను తీసుకున్నటువంటి తత్వం ఏదైతే ఉందో అదే ఆత్మ బ్రహ్మ పదార్థమైనప్పుడు ఆ ఆత్మ బ్రహ్మ పదార్థానికి తం అనేటువంటి శబ్దము దానికి అనుసంధానమైతే తం అనేటువంటి పదార్థము బ్రహ్మతత్వం అవుతుంది. అంటే ఇది కాదు, అంటే శరీరం అనేది
సుఖమును పొందుట ఇది కాదు అనేటువంటి పదార్థము తెలిసినప్పుడు మరి ఏది అనేటువంటి పదార్థాన్ని వెతుకుతుంది. అంటే ఏం చెప్తుంది వేదం అంటే, శరీరం అనేది ఆత్మకు లోబడి ఉన్నప్పుడు ఆ శరీరము ఇచ్చేటువంటి సుఖములను అనుభవించకుండా బ్రహ్మ పదార్థము ఆత్మ వైపు మన మార్గములను మనం చూసుకుని సుఖములను వదిలి పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, అంటే వికారములు కలిగినటువంటి తత్వాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి పదార్థము తంశబ్దమైనప్పుడు ఆ తంశబ్దానికి బ్రహ్మ పదార్థం అదే కదా. ఆ బ్రహ్మ అనేది అప్పుడు ఎవరవుతారు? ఎవరికి వారే. నేనే బ్రహ్మ అవుతాను. నేను బ్రహ్మాన్ని ఎలా అవుతాను? నేను ఎటువంటి ఇంద్రియములను నేను తీసుకోను, ఇంద్రియ సుఖములను అనుభవించను. ఎందుకంటే నా యొక్క దేహం అంతా కూడా ఇంద్రియ సుఖములకు లోబడి ఉన్నా కూడా బ్రహ్మ పదార్థమైనటువంటి ఆత్మ నాకు లోబడి ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మభావానికి నేను కట్టుబడి అది ప్రేరేపించబడినటువంటి సుఖములను అనుభవించక అది ఎవరి ద్వారా ఇయ్యబడిందో ఆ తత్వాన్ని కొలుస్తాను. తత్వం అసి, నేను పదార్థానికి రూపం దాలుస్తోంది. జాగ్రత్తగా గమనించండి. ఆత్మత్వం అవుతోంది, తత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం తత్వమసి అనేటువంటి పదం ఇక్కడ పూర్తవుతుంది. తత్వంలోకి వచ్చాం. అలాగే ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు, సత్యస్వరూపమనియు, దృష్టిగోచరము కాదనియు, తపస్సు పైరుదనియు, అనుపమానంద రూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడిను. ఏం చెప్తున్నారయ్యా అంటే, ఆత్మ అనేది దృష్టిగోచరం కాదు, అది ఎవ్వరికీ కనబడినది. సంసార బంధం అసలే కాదు, ఆత్మని బంధించ ఎవరి సత్యము కాదు. అది కేవలము ఒక పదార్థానికి నియబడి దానంతటా అది లోబడి ఉంటుంది. అది వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోతుంది. మరలా మరణించడం అనేది ఉండదు, జనించడం అనేది ఉండదు. అదే విషయం చెప్తున్నారు. సత్యస్వరూపం అది. ఆత్మ అనేది ఎప్పుడూ కూడా ఉండేది, అది సత్యస్వరూపము. తపస్సు చేసి భగవంతుని ధ్యానించడం కన్నా ఆత్మ జ్ఞానం అనేది, బ్రహ్మ పదార్థం అనేది పైది. అలాగే అనుపమానంద రూపం అన్నది సత్యప్రజ్ఞాది లక్షణితమనియు పరిపూర్ణమనియు చెప్పబడింది. అతద్యా వృత్తి రూపమనగా సాక్షాత్ విధిముఖముగాను తెలుసుకున్నదగిన ఆత్మస్వరూపమై ఇదే అని అర్థము. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడు అనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మమని తెలుసుకోను. అంతే కదా. ఎవరైనా సరే సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వవేదములు అతనినే చెప్పబడుతున్నాయో అతడే ఒక బ్రహ్మ పదార్థమై ఉంటుంది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రిని మనం నియమించుకున్నామంటే అతనికి సర్వాధికారములు ఆ రాష్ట్రంలో ఏం చేయాలో ఉంటాయి. ఇప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న వారందరూ కూడా అతని యొక్క పరిధిలోకి వస్తారు. ఆ పరిధిలో రాజు పరిధిలో ఉన్న వారందరూ కూడా అతని ఆదేశాలనే పాటిస్తారు. అంటే ఇతడు సర్వజ్ఞుడు, అతనికి వారికి ఏమి ఇవ్వాలో అతనికి తెలుసు. సర్వేశ్వరుడు, అతను అంతటా సంచరించగలడు, పరిధి కలిగినవాడు అని వేదం ఏదైతే చెబుతుందో ఆ పదార్థము అంటే అతడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు అయినప్పుడు అతడే బ్రహ్మ అవుతాడు. అతడే అత్యంత శక్తివంతుడు అవుతాడు. అతడే మూల పదార్థం అవుతాడు. ఆ మూల పదార్థము బ్రహ్మతత్వం అయి ఉంటుంది. త్వం అనేది మనం తెలుసుకున్నాము, ఆత్మని. తత్వం అనేటువంటి భావాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను నదియు బ్రహ్మమయు అనేది ఒకే అర్థం కలిగి ఉంది. ఇప్పుడు చూడండి, నేను అనేది అంటే నేను అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఒక పదము, అలాగే బ్రహ్మ పదార్థము కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. వేదములు ఎవ్వరికి తదను ప్రవేశ్య అంటే ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుతున్నదో వాడే బ్రహ్మమని తెలుసుకొనము. వేదములు ఎవరి చేత అయితే గుర్తింపబడి ఆ వేదములలో ఏ జీవుడి గురించి అయితే ఇది కర్మాచరణ పుణ్యమైనది, ఈ కర్మాచరణ పాపమైనది అని వివరించి చెప్పబడుతున్నాయో ఆ వివరించి చెప్పుటకు రూపము కలిగినటువంటి వాడే బ్రహ్మ పదార్థము. ఆ భేదాన్ని తెలుసుకోగలిగిన వాడు, మనిషికి చెప్పగలిగిన వాడు, ఆ భేదాన్ని అంతగా ముందే అనుభవించి చూసిన వాడే బ్రహ్మతత్వం అవుతాడు. ఇప్పుడు ఈ దారిలో నువ్వు ప్రవేశిస్తే నీకు అది ముళ్ళ దారి అవుతుంది, ఈ దారిలో నువ్వు వెళ్తే అది నీకు మంచి దారి అవుతుందని తెలిసి ఎలా చెప్పగలగాలి? ఆ దారిలో వాడు వెళ్ళి ఉండాలి, లేదా ఆ దారి గురించి వారికి తెలిసి ఉండాలి.
నీకు తెలిసి ఉంటే కానీ నీవు ఆ దారి గురించి చెప్పలేవు. నీవు ఆ దారి గురించి చెప్పావు అంటే నీవు సర్వేశ్వరుడివి, నీకు ఆ దారి గురించి ముందే తెలుసు. ఇది ఒక పదార్థానికి లోబడి ఉంటుందా? ఉండదు. అంతటా ఉంటుంది, సర్వవ్యాప్తమై ఉంటుంది. కానీ దేని యందు ఇష్టతని కలిగి ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏమని చెప్తాడు? ప్రాణులందరూ నా భక్తులే, కానీ ఏ భక్తుడికి నేను లోబడి ఉండను అని చెప్తాడు. ఎందుకని? ఆ సర్వేశ్వరుడు ఎవరికీ ఆధీనమై ఉండకూడదు. మరి ఆధీనమై ఒకళ్ళకి ఉండిపోతే ఇంకొకళ్ళ మాట ఏమిటి? ఇంకో భక్తుడి మాట ఏమిటి? అందుకని చెప్పి ఎవరికి ఆధీనమై తను ఉండకూడదు. ఈ విధంగా ఆ సర్వేశ్వరుడు అంతటా ఉంటాడు, కానీ ఎవరికి ఆధీనమై ఉండడు. అంటే ఆ దారి అనేది నిర్ణయించేటువంటి పుణ్యమా పాపమా అనేటువంటి తెలుసుకున్నవాడు మనకన్నా ముందు ఎవడైతే ఉన్నాడో వాడు సర్వేశ్వరుడు, వాడే బ్రహ్మ పదార్థము, వాడే బ్రహ్మ అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. వేదముల యందు ఎవరికి కర్మ ఫలప్రదత్వము జీవకారణకర్తృత్వము చెప్పబడిందో వాడే బ్రహ్మ అని తెలుసుకున్నాము. వేదములు అదే చెప్తున్నాయి. ఎవరికి కర్మఫల పదార్థము అంటే కర్మ యొక్క ఫలమును ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉందో, ఎవరికి జీవకారణం వల్ల జీవుడు జీవించడం వల్ల జరిగేటువంటి క్రియల కర్తృత్వము, వారి చేత చేయబడినటువంటి పనులకు ఫలించేటువంటి ఫలితమును ఇచ్చేటువంటి శక్తి ఉందో వారే బ్రహ్మ. అంతే కదా. ఇప్పుడు ఏదైనా పని, ఒక మంచి పని జరిగితే పిల్లలు ఉన్నారు మన ఇంట్లో, పిల్లలు వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళకి మంచిదే, కానీ తల్లిదండ్రులు మాత్రం ఏమని చెప్తారు? అది చెడ్డ పని అని చెప్తారు. చెడ్డ పని అని చెప్పగలిగినటువంటి తత్వం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా బ్రహ్మ పదార్థమై ఉంటుంది కదా. ఆ బ్రహ్మ పదార్థము మంచిని చెడుని, మంచిని మంచిగా చెప్పగలుగుతుంది, ఇది చెడు అని కూడా చెప్పగలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ ప్రకారంగా తత్వం అంటే తత్ అనేది పదార్థము, కర్మ ఇది మంచి చెడు అనేటువంటి చెప్పేటువంటి శబ్దానికి తత్ అనేది ఆధీనమైతే, త్వం అనగా నేను అనేటువంటి దేహము, దేహములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మ పదార్థము ఆత్మ అవుతుంది. ఈ రెండు కూడా నిశ్చయించబడినాయి. ఇక్కడ వరకు కూడా తత్వం అనేటువంటి పదార్థం వచ్చింది. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు. అదే చెప్పాను నేను ఇప్పటివరకు. అనగా నీవే బ్రహ్మమని భావం చెప్పబడింది. ముందు వాక్యార్థము చెప్పేదను. వాక్యార్థము అనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము అనేటువంటి విధానం ఉంది. ఇప్పుడు తత్వం అనేది తెలుసుకున్నాం. తత్ అనేది పదార్థము, తమ్ అనేది జీవం అని తెలుసుకున్నాము. ఈ తత్ అనేది పదార్థము ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మ మరణించినది శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము కాబట్టి బ్రహ్మము అదే. ఆ బ్రహ్మము త్వం అంటే నేనవుతాను కాబట్టి అహం బ్రహ్మం అనేటువంటి పదార్థం వరకు మనం వచ్చేస్తున్నాం. అంటే సంస్కృత పదంలో కూడా దీనికి అర్థం ఏం చెప్తున్నారయ్యా అంటే తత్వం అంటే ఐక్యము అంటే ఏకత్వము, రెండు కలిసి ఉన్నది, ఒకటే అనేటువంటి చెప్తున్నారు. ఒకటే అంటే బ్రహ్మము ఒకటే, నేను ఒకటే అనేటువంటి పదార్థానికి అర్థం మనకు తెలుస్తుంది. ప్రత్యేగాత్మదే అద్వయానంద రూపాత్మ పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్యదాత్మము ఎప్పుడూ కూడా అనుభవం కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క సంసార బలీయమైనటువంటి సంచిత సుఖములను అనుభవించకుండా బ్రహ్మ పదార్థము నాలోనే నిమిడి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఏదైతే అన్యోన్యదాత్మను పొంది, అంటే ఇంకొక పదార్థము మనలో ఉంది కాబట్టి ఆ పదార్థమును ప్రేరేపించేటువంటి శక్తి ఒకటి నిలిచి ఉంది, ఆ శక్తి పరమాత్మ స్వరూపం అని తెలుసుకుని ఎవరైతే ప్రవర్తిస్తారో, ఆ ఆనందానికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళకి ఆ యొక్క భ్రాంతి అనేది నశిస్తుంది. అంటే కళ భ్రాంతి అనేది ఒక మోహం అనేది నశిస్తుంది వాళ్ళకి. తదాత్మం అనగా అది ఇది అర్థము, అదే ఐక్యము. తత్వమసి అనగా తతు త్వం అసి. ఈ వాక్యార్థమునకు తాదాత్మము చెప్పవలను. అప్పుడు వాక్యార్థములైనటువంటి కించితత్వము, సర్వజ్ఞత్వము, విశిష్టులైనటువంటి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైనటువంటి జ్ఞత్వము పరబ్రహ్మ గురించి ఎడల తాదాత్మము సిద్ధించును. అంటే ఏదైతే తత్వం అసి అనేటువంటి వాక్యార్థముకు తాత్పర్యం ఏమిటయా అంటే కించితత్వము, సర్వజ్ఞత్వము, విశిష్టులైనటువంటి జీవేశ్వరుని వదిలి జ్ఞానము అనేది ప్రకాశించాలి అన్నప్పుడు ఆ ప్రకాశించి
జీవితంలో ఉన్నతే లక్ష్యము కాదు, మన లక్ష్యం అనేది పరమాత్మ స్వరూపము అనేది ఎవరైతే తెలుసుకుని ఆ లక్ష్యమునే తన జ్ఞత్నముగా గ్రహించి పరబ్రహ్మతత్వము ఇది అని తెలుసుకుని ఎవరైతే తాదాత్మ్యం పొందుతారో అంటే ఆ అనుభూతిని చెంది ఉంటారో వారే సిద్ధిస్తారు, వారే సిద్ధులవుతారు. ముఖ్యార్థము బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలను. ఈ లక్షణావృత్తి 3 విధములుగా ఉంటుంది. ఏమిటయ్యా అంటే అందులో భాగలక్షణము గ్రహించవలను అనగా కొంత పదమును విడిచి కొంత పదమును స్వీకరించుట భాగలక్షణం. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించితత్వములు వదిలి కేవలము జ్ఞానాత్మము మాత్రమే గ్రహించవలను. సర్వజ్ఞత్వమును వదిలిపెట్టవలను, కించిత్ జ్ఞానత్వమును వదిలిపెట్టవలను. అంటే అప్పటికప్పుడు జనించేటువంటి ఉద్భవించేటువంటి జ్ఞానములను కానీ వాటిల్లో ప్రకాశించేటువంటి ఆలోచనలు కానీ వదిలిపెట్టి, లేదా సర్వజ్ఞత్వము అంటే అంతా తెలుసు అనేటువంటి భావాన్ని మనసులో రానియకుండా ఉంచి కేవలము జ్ఞానాత్మమును మాత్రమే అంటే నేను జ్ఞానమును మాత్రమే కలిగి ఉన్నాను అనేటువంటి భావాన్ని, కించిత్ కాలంలో ఉద్భవించినటువంటి అతి తెలివితేటలను కానీ అంతా నాకే తెలుసు అనేటువంటి పరమోత్కృష్టమైనటువంటి తెలివితేటలను కానీ వదిలిపెట్టి జ్ఞానము కలిగి ఉన్నాం అంటే ఇది మంచిది అనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు దానిలో మంచి తీసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని మాత్రమే కలిసి ఉండి గ్రహించిన ఎలా అభేదము సంభవించును. తత్ అంటే అది, త్వం నీవు, అసి అయితివి అప్పుడేమవుతుంది అనగా నీవే బ్రహ్మమైతివి. ఈ తత్వం అనే బ్రహ్మతత్వాన్ని మనం కలిగినప్పుడు మనమే బ్రహ్మతత్వం అవుతాం, మనమే బ్రహ్మం అవుతాము. ఎందుకంటే ఇక ఆ పదార్థం యొక్క విలువ తెలిసినప్పుడు, ఇప్పుడు మనకి ఏదైనా పదార్థం తినగోరినప్పుడు ఆ పదార్థం ఇదివరకు మనం తినున్నప్పుడు ఆ పదార్థంలో ఉండేటువంటి తీప రుచి అనేది మనకు తెలిసినప్పుడు ఆ పదార్థాన్ని మనం ఆస్వాదించగలుగుతాం, అంతే కదా. అలాగే మనమే బ్రహ్మము అనేది ఎప్పుడు తెలుస్తుంది? శరీరం అనేది ఇంద్రియముల చేత ప్రేరేపించబడుతుంది. ఆ ప్రేరేపించబడేటువంటి శక్తి నీలో ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మతత్వము, ఆ బ్రహ్మతత్వము పరబ్రహ్మతత్వానికి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వమే ఆనందము, ఈ శరీరము చేత పడేటువంటి కర్మలు ఆనందము కాదు అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు ఆ పరబ్రహ్మతత్వానికి నీవు లక్షణ సాధనకి చేయించేటువంటి మార్గము బ్రహ్మతత్వం అవుతుంది. అంటే నీవే బ్రహ్మం అవుతావు. అప్పుడు నువ్వు దేనికోసం వెళ్తున్నావు? పరబ్రహ్మ కోసం పోటీ పడుతున్నావు. అప్పుడు పోటీ పడుతున్నప్పుడు నీవు బ్రహ్మవి అనేటువంటి విషయం మనకు అవగతమవుతోంది. సోయందే వద్దత్త ఇత్యాది స్థలమయందు ఇట్లే బోధన చేస్తున్నారు. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అనే వాక్యములలో విశేషంలో తీసివేసిన ఇలా దేవదత్తుడు ఒక్కడే భాషిస్తుడు. చూడండి, ఒక విషయాన్ని మనకి మహర్షి చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాలం ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అనే వాక్యముల్లో అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అంటే ఈ కాలంలో ఈ దేశంలో ఒక బ్రాహ్మణుడు, లేదా ఏతత్కాల ఏతద్దేశ అంటే అక్కడ ఆ బ్రాహ్మణుడు లేదా ఆ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అనేటువంటి 2 వాక్యాల్లో విశేషణం అనేది తీసేయాలి. అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అక్కడ బ్రాహ్మణుడు అంటున్నాం. తత్కాల ఆ కాలంలో, ఏతత్కాల ఇప్పటి కాలంలో, ఏతత్కాలము తత్కాలంలో ఉన్నటువంటి తత్కాలాలని ఏతత్కాలాలని తీసేసినప్పుడు దేవదత్తుడు అనేటువంటి మాట మాత్రమే మిగిలిపోతుంది. అంటే విశేషణము కాలం అవుతుంది. అప్పుడు ఆ కాలంలో విశేషణము తీసేసినప్పుడు దేవదత్తుడు ఒక్కడే భాషిస్తాడు. ఇట్లే సర్వజ్ఞత్వము కించితత్వములు వదిలి కేవలం జ్ఞత్వము గురించి గ్రహించిన ఆత్మ ఒకటే అని భాషిస్తుంది. ఇందాక కూడా అదే చెప్పాను నేను. కించితత్వం అంటే అప్పటికప్పుడు ఉద్భవించేటువంటి జ్ఞానమును కానీ సర్వజ్ఞత్వం అంతా నాకు తెలిసేటువంటి భావాన్ని కానీ మనం తీసేసినప్పుడు, విశేషణము తీసేసినప్పుడు జ్ఞానము అనేటువంటి దీపిక మాత్రమే వెలుగుతుంది. ఆ జ్ఞాన దీపికే ఆత్మ. నేను బ్రహ్మను వాక్యార్థబోధ స్థిరపడ వరకు సమధమాది సాధనములు చేయు వరకు శ్రవణ మనన నిధిధ్యాసనను ఆచరించవలను. ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షముల చేతను తదాత్మబోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలములు నశించును. ఎప్పుడైతే శృతి చేత అంటే మనము చేయు పనిలో నైపుణ్యము పొందుట చేతనో లేదా గురువు యొక్క వాక్యముల చేత
గురు యొక్క కటాక్షము మన చేత ప్రసరించబడుతుందో ఆ ప్రసారము యొక్క కటాక్షముల చేతను ఆత్మబోధ కలిగి ఉంటుందో, ఆ ఆత్మబోధ ఎప్పుడైతే స్థిరమవుతుందో అప్పుడు సంసార మూలం నశిస్తుంది. అంటే అనేకమైనటువంటి సుఖములు నశిస్తాయి. సుఖపడాలి అనేటువంటి కారణం జరగదు. ఎందుకని అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పచ్చు. చిన్న ఉదాహరణ, ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తిని తీసుకుని విశ్వామిత్ర మహర్షి అరణ్యముల వెళ్తున్నప్పుడు ముందుగా వారికి చెప్పినటువంటి విషయం ఏమిటయా అంటే బల అతిబల విద్యలను వారికి ఉపదేశిస్తారు. కారణం ఏమిటయా అంటే అరణ్య మార్గంలో ఎటువంటి ఆకలి కలగకుండా దప్పికలు కలగకుండా మంచి బలవంతులై స్థిరముగా ఏ పని చెప్పినా కూడా రాక్షస సంహారానికి వెళ్తున్నారు కాబట్టి అటువంటి సంహారానికి నియమబద్ధులై ఉండడానికి వారికి ముందుగా ఉపాసన బలాలను ఇస్తాడు విశ్వామిత్రుడు. ఆ బలాలను తీసుకున్నప్పుడు వారు చక్కగా ఆ బలాల చేత ఆహారము దప్పికలు లేకుండా ఆ విశ్వామిత్ర మహర్షి వెంట అరణ్యంలో తిరగడానికి, అలాగే మహర్షి సుబాహులను వారిని సంహరించడానికి కూడా ఈ బలాలు అనేవి వారికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ బ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో బ్రహ్మతత్వం వల్ల సిద్ధించబడినటువంటి కర్మబంధములైన సంసార బంధములన్నీ కూడా, సుఖములన్నీ కూడా, ఆకలి దప్పికలన్నీ కూడా ఆ చేతన స్థితిలో ఉన్నటువంటి శరీరానికి సంప్రాప్తం కావు. అంటే ఇక్కడ కూర్చున్నాడు కదా, ఇలా కూర్చుని ధ్యానంలో ఉన్నాడు కదా, ఆకలి లేదా, దప్పిక కలగలేదా, చీమ కొట్టలేదా, సర్పం పైన జలించలేదా, పక్కన ఒక పుట్ట రాలేదా అనేటువంటి తత్వం ఇంకా ఉండదు. ఆ తత్వం అతని లక్ష్యం ఏమిటా అంటే పరబ్రహ్మతత్వం. మన జ్ఞానం బ్రహ్మతత్వాన్ని తనలో ఇముడ్చుకుని ఉన్నాడు కాబట్టి ఈ పరబ్రహ్మతత్వానికై పోరాడుతూ ఉంటుంది. ఆ పోరాటని అదే లక్ష్య ఛేదన. ఈ సంసార సుఖములు బంధనాలు ఏవి కూడా అతనికి ఉండవు. రమణ మహర్షి యొక్క తత్వం కూడా ఈ విషయాన్నే మనకి చెప్తూ ఉంటుంది. ఆయన చిన్న వయస్సులో ఆయనకి ఒకప్పుడు ఒక సమయంలో గుండె నొప్పి వచ్చేస్తుంది. ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు ఆ భావాన్ని తెలుసుకుంటారు. ఈ గుండె నొప్పి అనేది నా శరీరానికి కలిగింది కానీ నా ఆత్మకు ఎందుకు కలగలేదు, అసలు నేను ఎవరు అనేటువంటి ప్రశ్న ఆయనకి అంతర్గతంగా మధించింది. ఆ మదన శక్తిలో మధించి నేను కాదు, ఈ శరీరంలో ఏదో దాగి ఉంది తెలియని శక్తి, ఆ తెలియని శక్తి ఆత్మ, ఆ ఆత్మతో మనం బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఎంతో తపస్సు చేసి మహర్షి అయ్యారు. పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యాన్ని పొందారు. రమణ మహర్షి తత్వం కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటుంది మనకి. కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవించుచుండి ప్రారబ్ధ క్షయమందు పునరావృత్తిరహితమైనటువంటి మోక్ష పదము పొంది నిరతశయానందముతో ఉండుము. కొంతకాలం ప్రారబ్ధ కర్మను అనుభవించుచుండి ప్రారబ్ధం అయిపోయింది, దాని అంత్యమునందు పునరావృత్తిరహితమైనటువంటి మోక్షపదము నుండి అందరూ సుఖంగా ఉండాలి. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను. ఆ కర్మ విధినంతయు కూడా గురువు వలన తెలుసుకుని చేసి తత్ఫలము హరికి సమర్పించి విగతపాపుడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని కర్మబంధనము తెంచుకొని మోక్షముందు ఇందుకు సందేహము లేదు. అంగిరస మహాముని ఇట్లు చెప్పగా విని వారెంతో సంతోషించి అడుగుతున్నారట, ఏమనయ్యా అంటే, నాయన ఇదంతా సంచీమైనటువంటి పాపములను నీవు క్షయము చేసుకున్నట్టుకు చేసేటువంటి వారధిసమా, ఆ విషయాన్ని తెలుసుకో. ఆ పాపములని కూడా క్షయించాలి అంటే ఇంత తత్వమసి బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మతత్వం వైపు, ఆ బ్రహ్మతత్వం కోసం అని చెప్పేసి ఎవరైతే నీవు పరిగెడతావో అప్పుడే నీకు ఈ ఆత్మ అనేది మోక్షాన్ని పొందుతుంది దేహాన్ని వదిలిపెట్టి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని కర్మ సిద్ధాంతాన్ని బోధించారు అంగీరస మహాముని. ఈ విధంగా మనకు ఈ యొక్క కార్తీక పురాణంలోని 17వ అధ్యాయాన్ని తెలియజేయడం జరిగింది. శ్రోతలారా, నా పరిజ్ఞానం సహకరించిన మేరకు మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను. వెలుగు ప్రయాణం ఛానల్ ద్వారా ఈ యొక్క 17వ అధ్యాయం మనమందరం తెలుసుకున్నాం. రేపటి 18వ అధ్యాయంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి చాతుర్మాస్య వ్రత దీక్ష ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాము. అలాగే ఈ యొక్క ఉద్భవ పురుషుడు ఏ విధంగా తను మోక్షాన్ని పొందాడు, పూర్వజన్మ ఏమిటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీమాత్రే నమః. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.